బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు చేపట్టింది. లాంతర్లు బల్బులతో వైసీపీ నిరసనలకు దిగింది. 6 నెలల్లోనే ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆందోళన చేసింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గుంటూరు గుజ్జనగుండ్ల విద్యుత్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన చేసింది. అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని ఆరోపించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గాజువాకలో వైసీపీ పోరుబాటు పట్టింది. ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేసింది వైసీపీ. విద్యుత్ భవన్ దగ్గర మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. విద్యుత్ ఛార్జీల పాపం మాజీ సీఎం జగన్దే అంటూ గడియారం స్తంభం సెంటర్లో ఫ్లెక్సీలు కట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పీలేరు విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి. తిరుపతి, పుత్తూరులో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. 15,800 కోట్ల భారాన్ని ప్రజలపై వేశారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమైన జగన్ ముందు వైసీపీ శ్రేణులు ధర్నా చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి సిఫారసు చేసిందే జగన్ అన్నారు. వైసీపీ తీరుపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో కూటమి సర్కార్పై వైసీపీ బురద చల్లుతోందన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనను తప్పుబట్టారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. గతంలో సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రం మారలేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం ప్రజలపై 1,600 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 40,000 కోట్ల ఎస్సీ ఎస్టీ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి. భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకున్న డిమాండ్, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తన కుటుంబ సభ్యుల వినతి మేరకు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు క్షమాపణ చెప్తున్నా అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 5 ఏళ్లు కష్టపడ్డామని, పార్టీ నాయకులు కార్యకర్తలు నష్టపోయామని చెప్పారు. లాంగ్ రూట్ లో బస్సు తిప్పిన వాడిని ఇవాళ బస్సులు పోగొట్టుకున్నామన్నారు జేసీ. అయితే 5 ఏళ్లలో తన ప్రతిష్ట, పొగరు కోసం అన్ని పోగొట్టుకున్నానని చెప్పారు జేసీ. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రిజర్వేషన్ లేకుండానే కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో తదుపరి విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. నాంపల్లి కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. అతడి మామ చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ గోదాముల్లో సోదాలు ముగిశాయి. 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు తేల్చారు అధికారులు.
నంద్యాల జిల్లా బేతంచెర్లలోని గోడౌన్లలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ స్వయంగా తనిఖీలు చేపట్టారు. అయితే దీన్ని బుగ్గన అనుచరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం తన వల్ల కాదంటూ ప్రకాశం జిల్లా తుర్లుపాడు తహసీల్దార్ విజయ్ భాస్కర్ రెవెన్యూ సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని మార్కెట్ యార్డ్ ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి సర్పంచులు జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు పూలమాలలు వేసి సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల గురించి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసి 11 నెలలవుతున్నా ఇంకా పెండింగ్ బిల్లులు ₹1 కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు బైన్సాలోని సర్పంచులు. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన భౌతిక కాయం ఉంది. ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసీసీ ఆఫీసుకు తరలిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. మన్మోహన్ కు మోదీ ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ సతీమణిని పరామర్శించి సానుభూతి తెలిపారు ప్రధాని మోదీ. మన్మోహన్ సింగ్ మృతిపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, వెంకయ్య, అమిత్ షా సంతాపం తెలిపారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులర్పిస్తున్నారు. విపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ మన్మోహన్ కు నివాళులర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మన్మోహన్ సింగ్ భౌతిక గాయం దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. మన్మోహన్ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా మారిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమై మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. ఇవాళ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజుల సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం. మన్మోహన్ సింగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతించిన గొప్ప నేత మన్మోహన్ సింగ్ అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆర్థిక సంస్కరణల వేతగా మంచి పేరుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పుట్టపత్రి సత్యసాయి బాబాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది సత్యసాయి ట్రస్ట్. ఆర్థిక మంత్రిగా ఒకసారి, ప్రధాని హోదాలో పలుమార్లు సత్యసాయి బాబా దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు మన్మోహన్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. బెంగళూరులోని విధాన సౌదాపై జాతీయ జెండాను అవనతం చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పీడీపీ అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనగర్లో ఆయన చిత్రపటం దగ్గర నివాళులర్పించారు. జనగామ జిల్లా సీతారాంపురం గ్రామంలో ఆసరా పెన్షన్దారులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపు ముచ్చటించారు. పెన్షన్లు వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టాపంపేటలోని వరలక్ష్మి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. పత్తి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగాపురంలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు ప్రజలు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పుల కోసం ప్రయత్నించారని రైతులు బీజేపీ నేత లక్ష్మణ్ ను కోరారు. అయితే వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లక్ష్మణ్. అన్నమయ్య జిల్లాలో అయ్యప్ప భక్తుడిపై దాడి స్థానికంగా వివాదానికి దారితీసింది. ఈ వివాదంపై స్పందించారు జిల్లా ఎస్పీ. మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మదనపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై ముస్లిం యువకుడు దాడికి దిగాడు. బైక్ రోడ్డుకు అడ్డంగా ఉంది కాస్త పక్కకు పెట్టుకోమని చెప్పినందుకు యువకుడు దాడి చేస్తున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్సల్ డెడ్ బాడీ కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీధర్, అతని ప్రియురాలు సుష్మా అలియాస్ విజయలక్ష్మిది క్రిమినల్ నేచర్ గా తేల్చారు. ఇప్పటికే ఈ ఇద్దరికి వేరువేరుగా మూడు పెళ్లిళ్లయ్యాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడలోని హరిహరపురంలో సిలిండర్ పేలింది. సిలిండర్ పేలుడు శబ్దానికి గుడిసె నుంచి బయటకు పరుగులు తీశారు కుటుంబీకులు. హరిహరపురంలో సిలిండర్ పేలిన ఘటనలో గుడిసెలో ఉన్న సామగ్రి, నిత్యావసరాలు, సర్టిఫికెట్లు, దుస్తులు కాలి బూడిదయ్యిపోయాయి.
50,000 రూపాయల నగదు బుగ్గిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కేంద్రంలో సమీపంలో పత్తి గింజల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. మండల కేంద్రంలోని నాగేష్ ఇండస్ట్రీకి చెందిన పత్తి గింజల లారీ హర్యానా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా పెదపారుపాడు మండలం ఈదుల మద్దాలిలో వంతెన మధ్య భాగం కూలి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో పెదపారుపూడి నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా దేవనపూర్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేరి పూరి గుడిస తగలబడిపోయింది. ఉన్న గుడిస కూడా తగలబడి బాధితులు రోడ్డున పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పాలగుప్తం మండలం ఎస్ యానంలో జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 8 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. మహబూబ్ నగర్ లో 3వ పిల్లల మరణి బాలోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 2వ రోజు ఈ కార్యక్రమంలో తొలి రోజు జూనియర్, 2వ రోజు సీనియర్స్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ మార్కెట్లో శ్రీ ఐశ్వర్య బియ్యం అందుబాటులోకి వచ్చాయి. శ్రీ ఐశ్వర్య సంస్థ 3 రకాల బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రముఖ యాంకర్ సుమా చేతుల మీదుగా శ్రీ ఐశ్వర్య బియ్యాన్ని ఆవిష్కరించారు. తమిళనాడులో నేరాల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అన్నా యూనివర్సిటీలో అత్యాచార ఘటనపై నిరసన తెలిపారు. 48 రోజుల తర్వాత తాము ఎలాంటి ఉద్యమం చేపడతామో చెబుతామన్నారు. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాస పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా భారీగా మోహరించారు పోలీసులు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఆర్టీఏ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ కార్యాలయం నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమాస్తుల ఆరోపణలతో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో ఇటీవలే బయటపడిన ఆలయం దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. భారీ భద్రత నడుమ తవ్వకాలు జరుపుతున్నారు. సంబల్లోని మెట్లబావి బయటపడిన ప్రాంతంలోనూ తవ్వకాలు జరుపుతున్నారు అధికారులు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. శబరిమల ఆలయం మూసివేశారు. ఈ నెల 30న మళ్లీ తెరుచుకోనుంది ఆలయం. ఇప్పటి వరకు 1,00,000 మంది స్వాములు దర్శించుకున్నారు. శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్లో మంచు వర్షం కురుస్తోంది. ఈ సీజన్లో తొలిసారి మంచు వర్షం కురిసింది. దీంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. 2వ రోజు ఆటలో భారత బ్యాటర్లు తడబడ్డారు. 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది టీమిండియా. అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియస్వామి మరో గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ హిట్ శృతి హాసన్ మనసు మార్చుకున్నారు. అసలు పెళ్లే చేసుకోను అంటూ గతంలో చాలాసార్లు చెప్పిన ఈ బ్యూటీ భవిష్యత్తులో ఎవరైనా తన మనసుకు దగ్గరగా వెళ్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నారు. ఒకప్పుడు తాను మద్యానికి బానిసయ్యానని గుర్తు చేసుకున్నారు అమీర్ ఖాన్. రాత్రంతా తాగుతూ ఉండేవానని, ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా సిగరెట్లు కాల్చేవాడినని అన్నారు. కరణ్ జోహార్, కార్తిక్ ఆర్యన్ మధ్య గ్యాప్ ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తాజాగా కరణ్ బ్యానర్ లో కార్తిక్ సినిమా సైన్ చేయడంతో ఈ రూమర్స్ కు తెరపడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ లవ్ అండ్ వార్ లో అతిథి పాత్రకు ఓకే చెప్పారు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, వికీ కౌశల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సికిందర్ టీజర్ లాంచ్ ను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించిన మేకర్స్ సడన్ గా టీజర్ రిలీజ్ ఒకరోజు వాయిదా వేశారు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విడామొయర్చి. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.